పాకిస్తాన్లో మరో పిచ్చి కుక్క వాగుడు వాగింది. ఆ పిచ్చి కుక్క మరెవరో కాదు, పాకిస్తాన్ పిచ్చి కుక్క మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో. బిలావల్ భుట్టో పాకిస్తాన్కి విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. బహుశా పాకిస్తాన్లో ఇప్పుడు ఆ రాజకీయ నాయకులకు, అక్కడ సైనిక అధికారులకు పిచ్చి పట్టినట్టుగా ఉంది. అందుకే ఒక్కొక్కడు ఇప్పుడు పిచ్చివాగుడు వాగుతున్నాడు. ఇంతకుముందు మనం చూసాం, పాకిస్తాన్ పెంపుడు కుక్క లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధు నది జలాలను అడ్డుకుంటే భారత ప్రధానిని చంపేస్తామంటూ పిచ్చివాగుడు వాగాడు. ఇప్పుడు మరో పాకిస్తాన్ పిచ్చి కుక్క, ఆ పిచ్చి కుక్క పాకిస్తాన్కు విదేశాంగ మంత్రిగా పనిచేసింది. ఆ పిచ్చి కుక్క మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోకి కొడుకుగా కూడా ఉన్నాడు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్లో అధికారులకు పిచ్చి పట్టిందా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. బహుశా ఇప్పుడు ఉగ్రవాదులతో నిండిపోయిన పాకిస్తాన్లో అక్కడ పాకిస్తాన్ అధికారులకు ఏం చేయాలో తెలియడం లేదు. అందుకే పిచ్చి పట్టి పిచ్చివాగుడు వాగుతున్నారు. అక్కడ పిచ్చి కుక్కలను భారతదేశం పైకి ఉసుగొలపాలని చూస్తున్నారు. ఇప్పటికే పిచ్చి కుక్కలను కాశ్మీర్లో ఏరివేయడం మొదలుపెట్టాం. ఇప్పటికే పిచ్చి కుక్కలను అష్టదిగ్బంధనం చేయడం మొదలుపెట్టాం. ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా వంత పాడే అవకాశం లేదు. ఇన్నిసార్లు పిచ్చి కుక్కలను ఎందుకు అంటున్నాను అంటే, బహుశా ఇప్పుడు నేను చూపించబోయే ఆ వీడియో చూసిన తరువాత మీరు కూడా అదే మాటలు మాట్లాడతారు. ఎందుకు అంటే, ఈ పిచ్చి కుక్క విదేశాంగ మంత్రిగా చేశాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడిగా ఉన్నాడు. ఒక్కసారి 2007లో జరిగిన సంఘటన గుర్తుందా? 2007 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ పిచ్చి కుక్క మదర్, నేను తల్లిని నిజానికి అలాంటి మాటలు ఉపయోగించాలని అనుకోవడం లేదు, కానీ ఈ మాటలు మాట్లాడినందుకు ఆ వ్యక్తులు మాత్రం పిచ్చి కుక్కలని అంటాను. వాళ్ళ మదర్ని నేనేమి అనడం లేదు. బెనజీర్ భుట్టోని ప్రస్తుతానికి నేనేమి అనడం లేదు, ఎందుకంటే ఆమె చనిపోయారు కాబట్టి. ఆమె ఎలా చనిపోయారో తెలుసా? ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. నడి రోడ్డు పైన ఈ బిలావల్ భుట్టో తల్లిని పాకిస్తాన్ గడ్డపైన కాల్చి చంపేస్తే తల్లి రక్తం ఓడి ఆ పాకిస్తాన్ గడ్డపైనే చివరి శ్వాస వదిలేస్తుంటే కూడా కాపాడుకోలేకపోయిన పిచ్చి కుక్క బిలావల్ భుట్టో. సొంత గడ్డపై సొంత తల్లినే కాపాడుకోలేని పిచ్చి కుక్కలు ఉన్న దేశం పాకిస్తాన్. ఆ దేశంలో ఉన్న ఈ పిచ్చి కుక్కలు భారతదేశానికి వచ్చి ఇక్కడ రక్తపాతాన్ని సృష్టిస్తాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు. నిన్న హఫీజ్ సయీద్ ఏమన్నాడో మీరు చూశారుగా. భారతదేశానికి వచ్చి ఇక్కడ నాలుకలు చీరి సింధు నదిలో కలిపేస్తాం, సింధు నది మాది అని అంటున్నాడు. ఇప్పుడు ఈ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు ఈ బిలావల్ భుట్టో కూడా సింధు నది మాది అని అంటున్నాడు. మనం భిక్షేస్తే కదా, మనం వదిలిన నీళ్లు తాగి బతుకుతున్న పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మన రక్తాన్ని కళ్ళ చూస్తాము అంటే ఊరుకుంటామా? అందుకే చుక్క నీరు కూడా మీకు వదిలేది లేదు అని తెగేసి చెప్పింది కేంద్రం. చుక్క నీరు కూడా మీకు ఇవ్వం పొండి అని తెగేసి చెప్పాం. దీంతో ఏం చెయ్యాలో తెలియక పిచ్చి వాగుడు వాగుతున్నారు. ఒక ఆర్మీ చీఫ్ అయితే వాళ్ళ కుటుంబాన్ని విదేశాలకు పంపించేశాడు భయంతో. అంటే ఇతరుల కుటుంబాలు చనిపోవచ్చు, భారతీయుల ఆడబడుచుల పుస్తెలు తెగిపోవచ్చు, భారతీయ ఆడబడుచుల భర్తలను వాళ్ళ కళ్ళ ముందే మీరు పెంచి పోషించిన పిచ్చి కుక్కలు కాల్చి చంపవచ్చు. కానీ మీ భార్య బిడ్డలు మాత్రం విదేశాలకు పోయి చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి. మీ దేశ పౌరులు ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు, మీ భార్య బిడ్డలు మాత్రం క్షేమంగా ఉండాలి. అందుకే ఆ ఆర్మీ చీఫ్ వీడిని కూడా పిచ్చి కుక్కనే సంబోధిస్తున్నాను. ఈ ఆర్మీ చీఫ్ తన భార్య బిడ్డలను విదేశాలకు పంపించేశాడు. వాడు కూడా ఏమంటాడంటే కాశ్మీరే మాది అని అంటున్నాడు ఆ ఆర్మీ చీఫ్. ఒక్కసారి మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో మాట్లాడిన మాటలేంటో మీకు వినిపిస్తాను. వాడి మాటలు విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం ఒక కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ తర్వాత మాట్లాడుకుందాం. कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या
इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से విన్నారా వాడి మాటలు, చూసారా వాడి హావభావాలు? ఈ మాట్లాడిన మాటలు ఎవరో తెలుసా? పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో. పాకిస్తాన్కి విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు ఈ పిచ్చికుక్క. ఈ పిచ్చికుక్క ఏమంటోంది అంటే సింధు నది మాది అని అంటోంది. సింధు నదిలో ఇప్పుడు మనం చొక్క నీరు కూడా పాకిస్తాన్కి వెళ్ళనివ్వడం లేదు. మన ఆడబడుచుల తాళి తెంచేశారు పాకిస్తాన్లో ఆడబడుచుల కళ్ళ ముందే. మన బిడ్డల తండ్రులను కాశ్మీర్లో కాల్చి చంపేశారు. మన రక్తాన్ని కళ్ళ చూసిన పాకిస్తాన్కి మనం చుక్క నీరు వదలాలా? ఇప్పుడు మనం చుక్క నీరు వదిలేది లేదు అనడంతో వారి గొంతులు ఎండిపోయి పిచ్చి వాగుడు వాగుతున్నారు పాకిస్తాన్ రాజకీయ నాయకులు, పిచ్చికుక్కలు. ఏమంటాడు? సింధు నది మాది అని అంటాడు. సింధు నదిలో నీటి ప్రవాహం ఆగిపోతే మీ రక్త ప్రవాహం జరుగుతుంది అని అంటాడు. తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంతకు ముందే మనం చూసాం హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, వాడు మానవ రూపంలో ఉన్న రాక్షసుడు, నరరూప రాక్షసుడు. వాడికి భారతీయుల రక్త వాసన కనపడితే కానీ పీలిస్తే కానీ నిద్ర పట్టదు. వాడికి భారతీయుల రక్త వాసన చూసిన తర్వాతే వాడికి నిద్ర పడుతుంది. వాడికి గొంతులో ముద్ద దిగాలి అంటే భారతీయుల రక్త వాసన వాడికి కావాలి. అందుకే భారతదేశంలో ఎన్నో దాడులకు తెగబడ్డాడు. ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత, కాశ్మీర్ దాడి తర్వాత మనం వాళ్ళ గొంతులు, మన దయా దాక్షిణ్యాల మీద